మాఘపురాణం 26వ అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానం. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమునందు ఏ తీర్థమును దర్శింపవలెనో సెలవు ఇవ్వండి అని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పారు. దిలీప మహారాజా, మాఘ స్నానములు చేయుటందు ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి చెప్పేదను. శ్రద్ధగా విను. మాఘమాసంలో నదీ స్నానము ముఖ్యమైంది. మాఘ స్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలును అనుకుంటే అవివేకము. ఏలనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యమైనది కూడా. అంటే చాలా అవసరం. అట్లానే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములలో అతి ప్రధానమైన గంగానదీ సముద్రంలో కలిగి చోట మాఘ స్నానం ఆచరించిన 7 జన్మల్లోని పాపాలన్నీ పోతాయి. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, శివాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మళ్ళా జన్మ అనేది ఉండదు. ఇక త్రయంబకమును ముఖ్యమైన క్షేత్రం ఉంది. ఇది పడమటి కనుమల దగ్గర ఉంది. అచ్చట కూడా పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకుంటకు ఇక్కడే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోటే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నాయి. ప్రతి నదీ తీరంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యమైనవి. అవి 100కు పైగా ఉన్నాయి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాల్లో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరథి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలైనవి నదులు, మహానదులు. భగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశిని, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, ఫల్గుణికరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైన పుణ్యనదులు. మహానదులు చిరకాలం నుండి ప్రవహిస్తున్నాయి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించినవి మహానదులు. పుణ్యనదులు 2 విశిష్ట లక్షణాలు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను 2గా కూడా ఉంటాయి. ఈ నదులలో స్నానం చేసిన విశేష ఫలితం. మనం ఆ నదుల్లో స్నానం చేయలేకపోయినా పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకున్న పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరాలందున్న పవిత్ర దైవాలను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధ ఉపనదులు కూడా ఉన్నాయి. తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుతున్నాయి. అటులనే వరంతప అని ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు. దానికి అవతల ప్రభావము అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సైతము పోగొడుతుంది. ఇంకొక ఇతివృత్తము కలదు.
సావధానుడివై విను. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునకు 5 తల్లుండేవి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకును 5 తల్లున్నవి, నేనే గొప్పవాడనని శివుడితో వాదించెను. ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి ఇద్దరి మధ్య కలహం పెద్దదైంది. కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5 తలలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. శివుడు భయపడిపోయి తాను నరికిన బ్రహ్మ తలను చేత పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయిపోయింది. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం కడకు రాగా శివుని జగన్మోహనాకారం చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు. ఈ చిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారే తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతని పురుషత్వం నశించుగాక అని చెప్పించిరి. అయ్యయ్యో, ఈశ్వరుడును చేయినది లేక కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు. అట్లు శివుడు లింగాకారంగా మారినందువల్ల ఆ లింగం అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉంది. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రములకు తీసుకువెళ్ళి అతడు శివునికున్న బ్రహ్మహత్య పాపాలన్నీ పోగొట్టారు. ఆ విధంగా భూలోకానికి వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందుకు భక్తులు ఆ లింగాకారంనే పూజిస్తూ శివ సాన్నిధ్యం పొందగలుగుతున్నారు. మాఘపురాణం 26వ అధ్యాయం సంపూర్ణం.